గంజాయి అంతు తేలుస్తారంటున్నారు రాష్ట్ర హోంమంత్రి అనిత. చాలా కరెక్ట్, చెయ్యాలి, చేసి తీరాలి. ఎందుకంటే ఇప్పటికే మత్తు పదార్థాలు, ఇదివరకు సిగరెట్ అంటే తప్పు, ఇప్పుడు సిగరెట్ తాగడం ఫ్యాషన్. ఇదివరకు మద్యం తాగటం అన్నటువంటిది తాగుబోతులు, ఇప్పుడు మద్యం తాగడం ఒక ఫ్యాషన్. ఆ స్థాయి దాటిపోయింది. గంజాయి తాగడం రొటీన్, డ్రగ్స్ వాడటం అన్నటువంటిది ఫ్యాషన్ కిందకి మారిపోతున్నటువంటి దరిద్రం మనకి సినిమాలలో హీరోలు విలన్లని చూసి అలవాటు చేసుకోవడం అన్నటువంటి రూట్లోకి వచ్చిందా, లేదా మనలో ఉన్న దరిద్రానికి అది తోడు చేసుకుంటున్నామన్నది తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం యువతని నిర్వీర్యం చేయడం కాదు, యువతని నాశనం చేస్తున్నటువంటి వ్యవస్థలు ఇవి. గంజాయిని నియంత్రించాలంటే ఫస్ట్ చేయాల్సింది అటవీ ప్రాంతంలో, ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద ఎత్తున సాగవుతున్న గంజాయిని పూర్తిగా తుదముట్టించడం. ఎవరెవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళ అందరినీ కౌన్సిలింగ్ ఇచ్చి మార్చడం అని గతంలో కూడా ప్రయత్నాలు జరిగినాయి, అవ్వలేదు. అక్కడ ఓట్ల రాజకీయం నడుస్తోంది. గంజాయి పంటే పండించకపోతే ఎట్లా అమ్ముతారు? నెంబర్ 1. ఇప్పుడు దాని ఎక్స్పోర్ట్ మీదన, అంటే ఇతర ప్రాంతాలకి ఎగుమతి చేయడం అలవాటైన యువకులు అనేక మంది దాని మీద వేల రూపాయలు సంపాదిస్తూ దాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళని దారిలో అరెస్ట్ చేస్తున్నాం అంతే. బట్ అక్కడ మూలం దగ్గర దెబ్బ కొట్టట్లా. గంజాయి ఏది పండించడం, వాటిని ప్యాకింగ్ చేయటం, అక్కడ ఏకంగా మిషనరీతో కూడిన ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటిని ఏది దాన్ని ఏమంటారు, ద్రవ రూపంలో తయారు చేసేవి, సిగరెట్ల రూపంలో తయారు చేసి అట్లాంటివి అక్కడ కంపెనీలే నడిచేస్తున్నాయి, అక్కడ ఫ్యాక్టరీ లాంటివే నడిచేస్తున్నాయి. అవి మొత్తాన్ని చెయ్యాలంటే చాలా స్ట్రాంగ్ అటాక్ ఉండాలి. రోజుల తరబడి కాదు, ఏళ్ల తరబడి ఉండాలా. ప్లస్ అక్కడ రాజకీయ పరంగా ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. దీని మీద సీరియస్గా దృష్టి సారించి అనిత గారు చేస్తే చెయ్యగలిగిన శక్తి ఉన్నది ఆవిడకి, పోరాడే ఓపిక ఉంది, చేసే శక్తి ఉంది. బట్ రాజకీయ అడ్డంకులు అనేటటువంటిది లేకుండా అది సాగించగలిగితే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు.